శ్రీ సాయి దివ్య పూజ. సంతోషం, శాంతి, శ్రేయస్సు మరియు కీర్తి కోసం అద్భుత పూజ. చాలా మంది భక్తులు ఈ పూజ చేసి తమ కోరికలు తీర్చుకున్నారు. శ్రీ సాయి మహిమ. శ్రీ సాయిబాబా ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ప్రార్థన వలన గొప్ప ఫలితాలు లభిస్తాయనే మీ నమ్మకం ఎంత బలంగా ఉంది. కష్టాలు మరియు సందేహాలు చివరకు మనపై నిజమైన విశ్వాసాన్ని తెస్తాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా పోరాటాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మనం బాబాపై దృఢ విశ్వాసం కలిగి భక్తితో ప్రార్థిస్తే మంచి ఫలితాలు పొందుతారు. కొందరు సాయి భగవత్ భక్తుడని అంటారు, కొందరు ఆయనే భగవంతుడని అంటారు. తన భక్తులకు సహాయం చేయడానికి మానవ రూపంలో వచ్చి షిరిడీని తన నివాసంగా చేసుకున్న ప్రభువు. ఇప్పుడు కూడా ఆయన లీలలను భక్తులు అనుభవిస్తున్నారు. బాబాను విశ్వసించే వారికి మరియు అతని పట్ల భక్తి ఉన్నవారికి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. సాయిబాబా వారిని ఎప్పుడూ చూసుకుంటారు. బాబా పట్ల నిజమైన భక్తి ఉన్నవారు జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతారు. సాయి లీలలు గొప్పవి, ఆయన తన భక్తులలో ప్రతి ఒక్కరి కోరికలను తీరుస్తాడు. మన సాయిబాబా చాలా దయ మరియు ప్రేమగలవారు. శ్రీ సాయి దివ్య పూజా విధానాలు. ఈ దివ్య పూజను గురువారం నాడు చేయాలి. 5, 7, 11 లేదా 21 గురువారాలు దివ్య పూజ చేయాలని ప్రతిజ్ఞ చేయాలి. పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఈ పూజ చేయవచ్చు. ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులం వారైనా ఈ పూజ చేయవచ్చు. ఈ పూజను బాబాపై పూర్తి భక్తి మరియు విశ్వాసంతో చేయండి. ఈ దివ్య పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండకండి. మీ భోజనం తినండి. ఎవరూ ఉపవాసం ఉండడం బాబాకు ఇష్టం ఉండదు. ఇది నిజంగా గొప్ప మరియు అద్భుత పూజ. దివ్య పూజ చేసే ముందు మీ అరచేతి పరిమాణంలో ఒక చిన్న తెల్లటి గుడ్డను తీసుకోండి. పసుపు నీళ్లలో వేసి ముందు రోజు ఆరబెట్టాలి. మీరు పూజ ప్రారంభించే గురువారం నాడు మీ మందిరంలో కొత్త గుడ్డ ముక్కపై బాబా విగ్రహం లేదా ఫోటో ఉంచండి. బాబాకు చందనం, తిలకం పెట్టండి. మీ శ్రద్ధ మరియు ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా సువాసనగల పూల మాలను తయారు చేసి బాబాకు పెట్టండి. నెయ్యితో దీపాలు సమర్పించండి. అగర్బతి మరియు ధూప్ అందించండి. ఈ పూజ చేసేటప్పుడు గణేశ విగ్రహం లేదా ఫోటో లేదా ఏదైనా ఇతర దేవుళ్ళ ఫోటోలు బాబాతో పాటు ఉంచుకోండి. బాబా ముందు దివ్య పూజ కోసం అన్నీ సిద్ధంగా ఉంచిన తర్వాత పసుపు గుడ్డలో 1 లేదా 2 రూపాయల లేదా డాలర్ నాణెం వేసి కట్టాలి. మీ కోరికను బాబాకు చెప్పండి మరియు 5, 7, 11, 21 వారాలు పూజ చేయడానికి సంకల్ప చేయండి. దీన్ని బాబా పక్కన ఉంచండి. మీరు పూజ ప్రారంభించిన మొదటి గురువారం నాడు మాత్రమే రూపాయిని వస్త్రంలో కట్టాలి. పూజ కోసం కొన్ని పువ్వులు ఉంచండి. సాయికి నమస్కారం చేసి, బాబాకు పువ్వులు లేదా పూల రేకులను ఉంచేటప్పుడు అష్టోత్రం చెప్పండి. అప్పుడు ఇక్కడ ఇచ్చిన 6 కథలు చదవండి. అప్పుడు బాబా పాటలు పాడండి లేదా బాబాను ధ్యానించండి. హారతి ఇచ్చి ప్రసాదం కోసం కిచిడిని తయారు చేసి బాబాకు సమర్పించండి. మీరు చేస్తానని ప్రతిజ్ఞ చేసిన వారాల సంఖ్యను పూర్తి చేసిన తర్వాత, మీరు ఉద్యాపన చేయాలి. స్త్రీలు, పురుషులు లేదా పిల్లలను మీ ఇంటికి వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానించండి. వారికి కిచిడిని ప్రసాదంగా ఇవ్వండి మరియు ఈ పుస్తకం ఇవ్వండి. మీ కోరిక ప్రకారం మీరు 5, 11, 21, 51 లేదా 101 పుస్తకాలను పంపిణీ చేయవచ్చు. సాయి అద్భుతాలు మరియు కీర్తిని ప్రచారం చేసే ఈ దివ్య పూజ పుస్తకం. ఏ శరీరమైనా ఈ పుస్తకాలను ఏ సంఖ్యలోనైనా పంపిణీ చేయవచ్చు. మీరు ఎంత ఎక్కువ పుస్తకాలను పంపిణీ చేయగలిగితే అంత మంచి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మీరు ఏమీ తినకుండా ఈ పూజ చేయకూడదు. బాబాకు ఉపవాసం అంటే ఇష్టం ఉండదు. ఈ పూజ చేసేటప్పుడు మీరు తప్పక తినాలి. బాబా చెప్పారు, ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను ధ్యానిస్తే, నేను దానిని అంగీకరించను అని. మీరు ప్రతిజ్ఞ చేసి, దివ్య పూజ 5, 7, 11 లేదా 21 వారాలు పూర్తి చేసిన తర్వాత, మీరు ప్రతిజ్ఞ చేసి దానిని చేయవచ్చు. మళ్ళీ 5, 11 లేదా 21 వారాలు. కొన్ని కారణాల వల్ల మీరు ఒక నిర్దిష్ట గురువారం పూజ చేయలేకపోతే వచ్చే గురువారం చేయండి. మీరు ప్రతిజ్ఞ చేసిన గురువారాల సంఖ్యను పూర్తి చేశారని నిర్ధారించుకోండి. మీ ఇంట్లో మాత్రమే పూజ చేయండి. సాయి దివ్య పూజ ప్రారంభం మొదట క్రింద ఇవ్వబడిన విధంగా అష్టోత్రం చేయండి.
ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి శేష సాయినే నమః. ఓం శ్రీ సాయి గోదావరి తదా షిర్డీ వాసినే నమః. ఓం శ్రీ సాయి భక్త హృదయాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ హృదయ నమః. ఓం శ్రీ సాయి సర్వాహృద. ఓం శ్రీ సాయి భూత భవిష్య దభవ వర్జితాయ నమః. ఓం శ్రీ సాయి కాలతితాయ నమః. ఓం శ్రీ సాయి కలాయ నమః. ఓం శ్రీ సాయి కళాకలాయ నమః. ఓం శ్రీ సాయి కాలదర్పదమానాయ నమః. ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ సాయి అమృతాయ నమః. ఓం శ్రీ సాయి మృత్యుభయ ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి జీవధారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ ఆధారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ ఆధారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ ఆధారాయ నమః. సాయి భక్తవన ప్రతిజ్ఞాయ నమః. ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్య సేమదయ నమః. ఓం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః. ఓం శ్రీ సాయి యోగసేమ వాహాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమః. ఓం శ్రీ సాయి భుక్తి ముక్తి స్వర్గ ప్రియ. ఓం శ్రీ సాయి నమ ప్రవర్గ. ఓం శ్రీ సాయి ప్రీతి వర్ధనాయ నమః. ఓం శ్రీ సాయి అంతర్యామినే నమః. ఓం శ్రీ సాయి సచిదాత్మనే నమః. ఓం శ్రీ సాయి నిత్య ఆనందాయ నమః. ఓం శ్రీ సాయి పరమ సుఖదాయినే నమః. ఓం శ్రీ సాయి పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రాహ్మణే నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన స్వరూపిణే నమః. ఓం శ్రీ సాయి జగత్పిత్రే నమః. ఓం శ్రీ సాయి భక్తనాం మాతృదాతృ పితామహాయ నమః. ఓం శ్రీ సాయి భక్త అభయ ప్రదాయ సహే నమః. శ్రీ సాయి భక్త అభయ ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి భక్త అనుగ్రహకారాయ నమః. ఓం శ్రీ సాయి శరణాగత వత్సలాయ నమః. ఓం శ్రీ సాయి భక్తి శక్తి ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమ ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సంశయ హృదయాయ నమః. ఓం శ్రీ సాయి దౌర్బల్య పాపకర్మ వాసన సాయకారాయ నమః. ఓం శ్రీ సాయి హృదయ గ్రంథ సహ. ఓం శ్రీ సాయి నమః అయ్యా నమః. ఓం శ్రీ సాయి గుణతీత గుణాత్మనే నమః. ఓం శ్రీ సాయి అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం శ్రీ సాయి అమిత పరాక్రమాయ నమః. ఓం శ్రీ సాయి జయనే అన్నమః. ఓం శ్రీ సాయి దుర్ధర శోభ్యాయ నమః. ఓం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఓం శ్రీ సాయి త్రిలోకేశ అవిపుతగతియే నమః. ఓం శ్రీ సాయి అసఖ్య రహితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వశక్తి మూర్తియే నమః. ఓం శ్రీ సాయి సర్వశక్తి మూర్తియే నమః. ఓం శ్రీమః శ్రీ ఐ బహురూప విశ్వమూర్తియే నమః. ఓం శ్రీ సాయి ఆరూప వ్యక్తాయ నమః. ఓం శ్రీ సాయి అచింతాయ నమః. ఓం శ్రీ సాయి సౌష్మాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ అంతర్యామినే నమః. ఓం శ్రీ సాయి మనోవాగతీతాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమ మూర్తే నమః. ఓం శ్రీ సాయి సులభ దుర్లభాయ నమః. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః. ఓం శ్రీ సాయి అనాథ నాథ దీన బంధువే నమః. ఓం శ్రీ సాయి సర్వభార భృతేనే నమః. ఓం శ్రీ సాయి అకర్మణే నమః. ఓం శ్రీ సాయి అకర్మణే శ్రీ సాయి అకర్మణే శ్రీ సాయి అకర్మణే శ్రీ 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 సాయి అకర్మణే శ్రీ సాయి అకర్మణే శ్రీ సాయి అకర్మణే సాయి తీర్థాయ నమః. ఓం శ్రీ సాయి వాసుదేవాయ నమః. ఓం శ్రీ సాయి సంతగత్యే నమః. ఓం శ్రీ సాయి సత్పరాయణాయ నమః. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. ఓం శ్రీ సాయి పవననాపుయాయ నమః. ఓం శ్రీ సాయి అమృతాంశవే నమః. ఓం శ్రీ సాయి భాస్కర ప్రభాయ నమః. ఓం శ్రీ సాయి బ్రహ్మచార్య తపశ్చర్య సువ్రతాయ నమః. ఓం శ్రీ సాయి సత్య ధర్మ పరాక్రమాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి భగవతే నమః. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ సాయి సత్యతత్వ బోధకాయే నమః. ఓం హే శ్రీ సాయి బోధకాయే నమః. హేదనందాయ నమః. ఓం శ్రీ సాయి సమ సర్వమాత సమాధాయ నమః. ఓం శ్రీ సాయి శ్రీ దక్షిణమూర్తయే నమః. ఓం శ్రీ సాయి శ్రీ వెంకటేశ రమణాయ నమః. ఓం శ్రీ సాయి అద్భుతానంతచార్యాయ నమః. ఓం శ్రీ సాయి ప్రపన్నార్తి హరాయ నమః. ఓం శ్రీ సాయి సంసార సర్వ దుఃఖ సాయకారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ ఉత్సర్వతో ముఖాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ అంతర్బహిష్టి సాయి సర్వ భీష్ట ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సమరసన్మార్గ స్థాపనాయ నమః. ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.
అధ్యాయం 1 విచ్ఛిన్నమైన కుటుంబాన్ని చెక్కుచెదరకుండా ఉంచడంలో బాబా సహాయం చేశారు మరియు కుటుంబానికి మగబిడ్డను ఆశీర్వదించారు. ఒకరోజు నేను ఆఫీసు నుండి వచ్చి డేకేర్ నుండి నా బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చాను. నా పొరుగు మహిళ వచ్చి, అక్క నేను మీతో మాట్లాడగలనా ప్లీజ్ అంది. ఆమె విచారంగా చూసింది. నేను ఆమె పట్ల చెడుగా భావించాను. తప్పకుండా లోపలికి వచ్చి కూర్చో అన్నాను. ఏం జరిగింది, నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావో చెప్పు, బాబా దయతో నేను మీకు వీలైనంత సహాయం చేస్తాను. అక్క, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, నేను నిజంగా చెడ్డ స్థితిలో ఉన్నాను. ఆమె అన్నారు. ఏం చెప్పాలో తోచలేదు. అది పెద్ద తప్పుగా భావించాను. నేను నా చిన్న పిల్లవాడికి తినడానికి ఏదైనా ఇచ్చాను మరియు టీ ఉడకబెట్టి, నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఏమి జరిగింది అని అడిగాను. ఆమె చెప్పింది, నేను మా ఇంటిని వదిలి నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నాను. నేను దానిని ఇక భరించలేను, నా గుండెలో రంధ్రం ఉంది మరియు ఒత్తిడిని భరించలేను. ఏం జరిగిందో వివరంగా చెప్పమని చెప్పాను. నేను ఆందోళన చెందాను మరియు ఆమె నిర్ణయం తప్పు అని భావించాను, ఎందుకంటే ఆమెకు 3 సంవత్సరాల అమ్మాయి ఉంది మరియు గర్భవతి కూడా. ఆమె చెప్పింది, డాక్టర్ పాపను స్కాన్ చేసి, అది ఆడపిల్ల అని, ఇంట్లో అందరూ అబ్బాయి కావాలని చెప్పారు మరియు వారు నాతో చెడుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు నా భర్త వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నాడు. వీటన్నింటినీ నేను ఇక భరించలేను. నేను, నా మాట వింటావా అన్నాను. అక్క, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అది చేస్తాను అంది. అప్పుడు నేను ఆమెకు ఈ రోజు బుధవారం అని చెప్పాను. చిన్న రుమాలు కొత్తది తీసుకుని పసుపు నీళ్లలో ముంచి ఆరబెట్టాలి. రేపు ఉదయం అందులో 1 రూపాయి నాణెం వేసి బాబా ముందు కూర్చోండి మరియు మీ కోరికను చెప్పి దానిని కట్టి పూజా మందిరంలో ఉంచి బాబాను అష్టోత్రం, పువ్వులు, ధూపం మరియు దీపాలతో ప్రార్థించండి. కిచిడీని నైవేద్యంగా అందించండి. నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాయంత్రం నేను ఆమెను పిలవడానికి వెళ్ళాను. నేను కొన్ని నిమిషాల్లో మీ ఇంటికి వస్తాను అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె ఇంటికి వచ్చి వివరించింది. బాబా నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చారు. అతను ఒక అద్భుతం చేశాడు. ఈ రోజు మళ్ళీ మా అత్తగారు నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ చెప్పారు ఇంకో స్కాన్ చేశాడు కానీ కొద్దిసేపటికి క్లినిక్లో కరెంటు పోయింది, సరిగా చదవలేదు. డాక్టర్ నన్ను మరియు మా అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్లి స్కాన్ చేసి ఆఖరి స్కాన్ తప్పు అని నేనే అని మాకు తెలియజేశారు. ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. తరువాత వారికి ఆరోగ్యవంతమైన అబ్బాయి పుట్టాడు మరియు 2 పిల్లలతో సంతోషంగా జీవించారు. ఆమె భర్త వ్యాపారం మెరుగుపడింది. వారు బాగా డబ్బు సంపాదించారు మరియు కారు కూడా తెచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా, సద్గురు, సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 2 బాహా మద్యపాన వ్యసనాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. శకుంతల బాయి నా ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమె 2 నుండి 3 ఇతర ఇళ్లలో పనిచేసింది మరియు మంచి స్వభావం కలిగి ఉంది. ఆమెకు 18 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె కొన్ని ఇళ్లలో శకుంతలతో కలిసి పనిచేసింది. ఆమె భర్త మద్యానికి బానిస, అతను మంచి ఎలక్ట్రీషియన్, కానీ ఎప్పుడూ పని చేయలేదు. అతను ఎప్పుడూ పని చేయలేదు మరియు ఆమె డబ్బు తీసుకున్నాడు మరియు మద్యం కోసం ఖర్చు చేశాడు. ఆమె ఎప్పుడూ నేను బాబాను ప్రార్థించడం చూసింది మరియు ఒక రోజు ఆమె తన సమస్యలన్నీ నాతో చెప్పి, పూజను సూచించమని కోరింది. ఆదివారం నాడు మా ఇంట్లో సాయి భజన, పూజ ఉంది, అతన్ని తీసుకురండి, ప్రసాదం, విభూతి తీసుకురమ్మని చెప్పాను. నేను సూచించినట్లు ఆమె చేసింది. వెంటనే ఆమె భర్త మద్యపానం మానేయడమే కాకుండా, పని చేయడం ప్రారంభించాడు మరియు తన జీతం శకుంతలకు ఇచ్చాడు. వాళ్ళ కూతుళ్ల పెళ్లికి డబ్బు ఆదా చేశాడు. మరుసటి సంవత్సరం మాత్రమే వారు తమ కుమార్తెకు మంచి అబ్బాయితో వివాహం చేశారు. ఇప్పుడు శకుంతల బాబాకు గొప్ప భక్తురాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా, సద్గురు, సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 3 మొదటి గురువారం 2 సార్లు ఫలితాలు వచ్చాయి. నేను సంధ్య యాదవ్ మరియు ఇండోర్లో హాస్టల్ నడుపుతున్నాను. మా నాన్నగారు శ్రీ సాయిబాబాకి గొప్ప భక్తుడు. నా సోదరి ఇండోర్కు సమీపంలోని బద్నగర్లో నివసిస్తోంది. ఆమె కూడా శ్రీ సాయిబాబా భక్తురాలు. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి, అక్కా, అనూప్ నగర్లోని ఇండోర్లో శ్రీమతి కె. పద్మావతి నివసిస్తున్నారు. ఈరోజు ఆమె ఇంట్లో బాబా దర్బార్ చేస్తున్నారు. అక్కడ నుండి బాబా దివ్య పూజ పుస్తకాలు తెచ్చి నాకు పంపండి.
నేను శ్రీమతి కె. పద్మావతి ఇంటికి వెళ్లి బాబా దర్బార్కి హాజరయ్యాను. బాబా దివ్య పూజ గురించి కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. నేను కొన్ని కాపీలను బద్నగిరిలో నివసిస్తున్న మా చెల్లెలికి పంపుతాను. నేను నా కోసం ఒక కాపీని ఉంచుకున్నాను. 5 వారాలు పూజ చేస్తానని ప్రమాణం చేసి ఎంతో భక్తితో చేశాను. ప్రతి వారం నేను అనూప్ నగర్లోని సాయి దర్బార్కి వెళ్తాను. మొదటి వారంలోనే నాకు ఫలితాలు వచ్చాయి. నా భర్త చాలా కాలంగా పొందలేని కొంత డబ్బును పొందవలసి వచ్చింది. నా పూజ మొదటి వారం అతను ఎటువంటి ప్రయత్నం లేకుండా తన డబ్బును తిరిగి పొందాడు. పూజలో మొదటి గురువారమే ఫలితం రావడంతో చాలా సంతోషించాను. నా చిన్న కూతురు ఈషా మహారాష్ట్రలో చదువుతోంది. ఒకరోజు రాత్రి ఉదయం 8 గంటలకు ఆమె నాకు ఫోన్ చేసి చాలా టెన్షన్ పడింది. రేపు ఫలితాలు రానున్నాయని, కేవలం 17% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు. ఆమె కోసం ప్రార్థించమని ఆమె నన్ను కోరింది. నేను ఆమె కోసం ప్రార్థిస్తానని ఆమెకు హామీ ఇచ్చాను. ఆ రోజు బుధవారం. మరుసటి రోజు గురువారం మరియు అది దివ్య పూజ కోసం 5వ గురువారం. మళ్ళీ 5 వారాలు దివ్య పూజ చేస్తానని, నా కూతురికి మంచి ఫలితాలు వచ్చేలా శ్రీ సాయిబాబా అనుగ్రహిస్తానని ప్రమాణం చేశాను. ఆ రోజు మధ్యాహ్నం 4 గంటలకు పాసయ్యాను అంటూ సంతోషంగా ఫోన్ చేసింది ఈషా. నేను చాలా సంతోషించి 5 వారాలు పూజ చేశాను. మొదటి గురువారము 2 సార్లు పూజలు చేసి నా కోరికలు తీర్చినందుకు శ్రీ సాయిబాబాకి కృతజ్ఞతలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా, సద్గురు, సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 4 బాబా దయతో భక్తుడు ఇల్లు తెచ్చాడు. నేను వందనరావు, మేము బాలగంజ్ మందసూర్లో నివసిస్తున్నాము. అద్దె ఇంట్లో ఉంటున్నాం. అందరిలాగే నేను సొంత ఇల్లు కొనాలనుకున్నాను. మేము అద్దెకు తీసుకున్న ఇల్లు కొనాలనుకున్నాను. మన్సూర్లోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయి మందిరం ఉంది. నేను ఆ మందిరానికి తరచుగా వెళ్తుంటాను. అక్కడ నేను శ్రీ అనిల్ తివారీ అనే భక్తుడిని కలిశాను. ఇతర విషయాలు చర్చిస్తున్నప్పుడు మా ఆర్థిక స్థితి అంత బాగా లేదని, నేను సొంత ఇల్లు కొనలేనని చెప్పాను. అతను షిర్డీ నుండి తెచ్చిన శ్రీ సాయిబాబా విగ్రహాన్ని నాకు ఇచ్చాడు. అతను నాకు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాన్ని కూడా ఇచ్చాడు మరియు పుస్తకంలో వారు వివరించిన విధంగా నేను ప్రార్థిస్తే శ్రీ సాయి బాబా తప్పకుండా నా కోరికను నెరవేరుస్తాడు. వెంటనే నేను 7 గురువారాలు పూజ చేస్తానని ప్రమాణం చేశాను. 2 నుండి 3 వారాల తర్వాత నేను మళ్ళీ ఆలయంలో తివారీజీని కలిశాను. అతను నన్ను అడిగాడు, నువ్వు దివ్య పూజ ప్రారంభించావా? నేను, అవును, కానీ నా కోరిక నెరవేరేలా కనిపించడం లేదు, పుస్తకంలో వివరించిన విధంగానే చేస్తున్నావా అని అడిగాడు. నేను అవును అన్నాను, కానీ నేను అష్టోత్రం చదవడం లేదు. మీరు పుష్పాలతో అష్టోత్రం, 108 నామాలు చేయాలి అని చెప్పాడు. అప్పుడు బాబా మీ కోరికలను తప్పకుండా తీరుస్తారు. అతను చెప్పినట్లుగా, నేను మళ్ళీ ప్రారంభించి భక్తితో 7 వారాల పూజ చేశాను. 7వ వారం నాటికి మా పరిస్థితులు బాగానే ఉన్నాయి, మాకు కావాల్సిన డబ్బు వచ్చింది మరియు మేము నివసిస్తున్న ఇంటిని తీసుకువచ్చాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా, సద్గురు, సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 5 బాబాల దయతో ఉద్యోగం వచ్చింది. నా పేరు సుమన్. నేను ఇండోర్లోని అస్తానాగంజ్లో నివసిస్తున్నాను. నా కొడుకు గౌరవ్ ఉజ్జయిన్లో MBA చేశాడు. అతను ICICI బ్యాంక్లో క్యాంపస్ ప్లేస్మెంట్ పొందాడు. వారు అతని కళాశాల నుండి 8 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. దానికి మేము చాలా సంతోషించాము. కానీ మాకు 6 నెలలుగా అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. అతనితో పాటు ఎంపికైన వారందరికీ లేఖ వచ్చింది. నేను గౌరవ్కి బాబాపై నమ్మకం ఉంచి శ్రీ సాయిబాబాను ప్రార్థించమని చెబుతూనే ఉన్నాను. ఒకరోజు దివ్య పూజ గురించి చెప్పాను. నేను ప్రమాణం చేసి 5 వారాల దివ్య పూజ ప్రారంభించాను. గౌరవ్ కూడా ప్రమాణం చేసి పూజ ప్రారంభించాడు. డిసెంబర్ 13, 2005న 4 వారాలు పూజ చేసిన తర్వాత గౌరవ్ తన అపాయింట్మెంట్ లెటర్ను పొంది ఉద్యోగంలో చేరాడు. ఈ విధంగా 5వ వారం పూర్తి కాకముందే గౌరవుల కోరికను శ్రీ సాయి బాబా తీర్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా, సద్గురు, సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 6 కోరికలు నెరవేరాయి. నేను శ్రీమతి పూజారిని. నేను ఇండోర్లోని మాల్వా విజయనగర్లో నివసిస్తున్నాను. నా సోదరుల ఉద్యోగం కోసం 11 వారాలు దివ్య పూజ చేస్తానని ప్రమాణం చేశాను. 10వ వారం నాటికి నా కోరిక నెరవేరింది మరియు నా సోదరుడికి మంచి ఉద్యోగం వచ్చింది. నేను శ్రీమతి రావు మరియు నేను వైభవ్ నగర్ ఇండోర్లో నివసిస్తున్నాను.
బాబా దివ్య పూజ గురించి తెలుసుకున్న వెంటనే నేను 5 వారాలు చేస్తానని ప్రమాణం చేశాను. రెండో వారంలోనే నా కోరిక తీరింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై.